అందరికీ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం 3 లేయర్ ఫుల్లీ ఫేర్ ఉండే ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే మనం ఇక్కడ బాడీ పార్ట్ కటింగ్ చూద్దామండి. ఫ్రంట్ టు బ్యాక్ ఒకేసారి కటింగ్ చేస్తున్నాను చూడండి. మన లెంత్ ఏమో 15 తీసుకున్నాను, షోల్డర్ 5.5 తీసుకున్నాను, బ్యాక్ నెక్ కాబట్టి నేను డౌన్ 8 తీసుకున్నానండి. అండ్ నడుము అయితే ఖర్చులతో కలిపి 10 తీసుకుని ప్లస్ ఇంకో 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకంటే మనం ఫ్రంట్ సైడ్ మనం ప్రిన్సెస్ కట్ పెట్టుకుంటాం కాబట్టి ఇంకో 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండాలి. సో ఒకేసారి అలా 2 ఇంచెస్ ముందు తీసుకొని తర్వాత ఫ్రంట్ పార్ట్ని సెపరేట్ చేసి బ్యాక్ పార్ట్కి ఆ 2 ఇంచెస్ని సెపరేట్ చేస్తాను అనమాట. ఓన్లీ మన ఫ్రంట్ సైడ్ మాత్రమే ప్రిన్సెస్ కట్ పెట్టుకుంటాం కాబట్టి 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ కటింగ్ అండి. నేను నెక్కి డీప్ అయితే 5 ఇంచెస్ తీసుకున్నాను. యాజ్ యూజువల్ బ్యాక్కి ఎలాగైతే నేను 2.5 తీసుకున్నాను నెక్ విడ్త్కి, ఇక్కడ కూడా అలాగే 2.5 తీసుకొని ఇక్కడ మనం కరెక్ట్ మిడిల్ దగ్గర నుంచి 4 ఇంచెస్ వరకు తీసుకొని ఆ పైకి లెంత్ 5 ఇంచెస్ తీసుకున్నాను అండి. అండ్ ఆ పక్క నుంచే మనం అండర్ ఆర్మ్స్ వస్తున్నాయి కదా, అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకొని పైకి 2 ఇంచెస్ దాకా మనం ఇలా మార్క్ చేసుకోవాలండి. అండ్ ఇక్కడ వీడియోలో చూడండి, ఆ విధంగా ఎస్ వచ్చే షేప్లోనే చేసుకోండి. మనకు పర్ఫెక్ట్ అయినా సరే ఈ ప్రిన్సెస్ కట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. అంటే ఇక్కడ నేను ఫుల్లీ ప్రిన్సెస్ తీయట్లేదు, జస్ట్ ఆ షేప్లో తీస్తున్నాను. నేను అండర్ ఆర్మ్ వరకు పెట్టుకోవట్లేదు, జస్ట్ అక్కడ వరకు మాత్రం పెడుతున్నాను. ఇది బ్లౌజ్ ఏం కాదు కదా, అందుకు. అండ్ మన ఫ్రంట్ అండర్ ఆర్మ్స్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వరకు కిందకి లోతు వస్తుంది కదా, సో ఆ లోతుకి మార్క్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మార్కింగ్ అయితే చేసుకున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మన ప్లేలిస్ట్లన్నీ ఒక్కసారి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. అండ్ ఇక్కడ ఒక లైన్ చూస్తున్నారా, నేను ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా డ్రా చేశాను. అది ఎందుకంటే మనం ఇలా మడత పెట్టి కుట్టినప్పుడు మనకి నడుము అనేది కరెక్ట్ స్ట్రైట్గా రావడానికి ఒక 1/2 ఇంచ్ ఆ వైపుగా లెంత్ మార్క్ చేసుకొని క్రాస్గా ఇలా ఒక లైన్ చేసుకొని దాని విధంగా కట్ చేసుకుంటే మనకి ఎగుడు దిగుడు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది, మనం అలా మడత పెట్టి కుట్టుకున్నా సరే. అండ్ ఇప్పుడైతే నేను ఇక్కడ నెక్ అయితే వీ షేప్ సింపుల్గా ఎలాగైతే మనం డ్రా చేసుకున్నా అదేవిధంగా కటింగ్ అయితే అయిపోయిందండి. ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కటింగ్ అయిపోయింది కదా, దీన్ని మళ్ళీ అదే విధంగా రివర్స్లో ఫోల్డ్ చేసుకున్నట్టయితే మనకి ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ అలా ఇటు సైడ్ వచ్చేస్తుంది. అండ్ ఆ మార్కింగ్ వైపు మనం ఇలా మళ్ళీ ఒకసారి డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా లైనింగ్ క్లాత్ కటింగ్ అండి. అండ్ అలాగే బాటమ్ వైపు కూడా లైనింగ్ క్లాత్ మీకు చూపిస్తున్నాను. చాలా తక్కువ మీటర్స్తోనే మనకి ఎక్కువ ఫేర్ వచ్చే విధంగా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ నేను తీసుకుంది ఓన్లీ 1.5 మీటర్ అండి. లోపల లైనింగ్ క్లాత్ మనం డ్రెస్ కింద వేసుకుంటాం కదా, ఆ లైనింగ్ క్లాత్ని ఒక 8 ఫోల్డ్స్ కింద చేసుకొని మనం నడుము అంటే మన డ్రెస్కి ఎంతైతే నడుము భాగం తీసుకున్నామో దాన్ని డివైడ్ ఇంటూ 8 చేయండి. అలా వచ్చిన దానికి ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగానే పెట్టుకోండి, ఎందుకంటే మనం కుట్టుకున్నప్పుడు ఇంకో 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళిపోతుంది కదా. సో కింద నుంచి ఒక 5 ఇంచెస్ వరకు మనం మెజర్ చేసుకొని పైన పెట్టుకున్న డాట్లకి విధంగా క్రాస్గా ఈ విధంగా చేసుకోవాలి. అంటే లంగా పట్టీలు వస్తాయి కదా, దీని అనార్కలి మోడల్ కటింగ్ కూడా అంటారు. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి పైన పార్ట్ చాలా పర్ఫెక్ట్గా చాలా సన్నంగా వచ్చి కింద పార్ట్ ఎక్కువ ఫేర్ వస్తుందండి, చాలా బాగా ఉంటుంది. ఈ విధంగా మార్కింగ్ అయిన తర్వాత 2 వైపులా కటింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి, కటింగ్ తర్వాత మనకి ఇలా ప్లీట్స్ అయితే వస్తున్నాయి కదా, ఇలా ప్లీట్స్ వచ్చినప్పుడు మనం ఒకదానిపైన ఒకటి పెట్టి ఈ ఎడ్జెస్ని 2 కుట్ల కింద వేసుకోండి, మనకి స్ట్రాంగ్గా ఉంటాయి. అదేవిధంగా ఇలా ప్రతి ప్లీట్ని ఒకదానిపైన ఒకటి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా చూడండి మనకి ఇది ఎంత ఫేర్ వచ్చింది. జస్ట్ ఓన్లీ 1.5 మీటర్ తీసుకున్న క్లాత్ అండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను ఒక సారీతో ఇప్పుడు ఈ డ్రెస్ని అయితే కుడుతున్నాను కాబట్టి సారీకి ఒక చిన్న బార్డర్ అయితే వచ్చింది, ఆ బార్డర్ని అయితే తీసేసానండి. అండ్ ఇది బాందిని సారీ కదా, చాలా మంచి లుక్ వచ్చింది డ్రెస్కి అయితే మాత్రం. చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగుంది అన్నారు. మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ని అయితే ఈ సారీ పైన పెట్టుకొని పిన్స్ అయి పెట్టి ఓన్లీ నెక్ సైడ్ మాత్రం స్టిచ్ చేసుకుని బ్యాక్ వైపు తిప్పుకొని మళ్ళీ అండర్ ఆర్మ్స్ అండ్ అలాగే బాడీ మొత్తం ఒక చిన్న లాంగ్ స్టిచ్చెస్ వేసుకోవాలి. దానివల్ల ఏంటంటే పలుచుకున్న ఏ క్లాత్ అయినా సరే అటు ఇటు జరగకుండా మనకి ఎటువంటి ముడతలు లేకుండా మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళైనా సరే ఈ విధంగా పిన్స్ పెట్టుకొని తర్వాత ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత పిన్స్ అన్ని రిమూవ్ చేసుకోవాలండి. అండ్ ఇక్కడ చూడండి నెక్ డిజైన్ అయితే ఇలా పెట్టుకున్నాను కదా, దానికి జస్ట్ బార్డర్ అటాచ్ చేశాను. బాడీ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు అయితే మనం స్లీవ్స్ చూద్దాం. స్లీవ్స్ అయితే నేను ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుంటున్నాను. నా దగ్గర ఎప్పుడో ఓల్డ్ డ్రెస్ ఉంటే దాని యొక్క మెజర్మెంట్స్ తీసుకొని చేసుకుంటున్నాను. లేదంటే కానీ నార్మల్ మీ హ్యాండ్ షోల్డర్ నుంచి మీకు ఎంతైతే పొడవు కావాలో అంతవరకు చూసుకొని దాని లెంత్ బట్టి మీరు మెజర్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. కరెంట్ లెంత్ అండ్ లూజ్ అన్నీ మార్క్ చేసుకున్న తర్వాత ఇంకొక ఎక్స్ట్రా 1.5 ఇంచ్ అయితే మార్క్ చేసుకొని పైనుంచి కింద వరకు కరెక్ట్గా క్రాస్గా ఇలా మనం మార్క్ చేసుకోవాలి.
స్లీవ్స్ మార్కింగ్ అయిపోయిన తర్వాత పిన్స్ పెట్టుకొని లైట్గా అటు ఇటు ఒక 2-3 పిన్స్ పెట్టుకున్న తర్వాత కటింగ్ అయితే చేయండి. సారీ ఒకవేళ పలుచుకుంటే ఇదే ఫాలో అవ్వండి, ఎందుకంటే అటు ఇటు అయితే కనుక మనకి పర్ఫెక్ట్ అనేది రాదు. ఈ విధంగా కటింగ్ అయిపోయిన తర్వాత ఇలా సెంటర్లో ఒక చిన్న టక్స్ అనేది పెట్టుకోండి. ఇలా ఒక ఫోల్డింగ్ అనేది తీసిన తర్వాత లైట్గా అంటే మనకు ఫ్రంట్ సైడ్ వచ్చే ఉంటాయి కదా, ఆ ఫ్రంట్ సైడ్ వచ్చే హ్యాండ్కి లైట్గా ఒక 1/2 ఇంచ్ లోతులో తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కటింగ్ అయిన తర్వాత ముందున కూడా ఒక చిన్న టక్స్ అయితే పెట్టుకోండి. దానివల్ల మనకి ఇవి ఫ్రంట్కి రావాలని ఒక చిన్న ఐడియా కోసం. ఈ స్లీవ్స్కి ఎటువంటి లైనింగ్ క్లాత్ అయితే యూస్ చేయట్లేదు, ట్రాన్స్పరెంట్ ఉంటాయి. ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ బాడీ పార్ట్కి మన స్లీవ్స్ని అయితే ఈ విధంగా అటాచ్ చేసుకోవాలండి. అండ్ ఈ బాడీ పార్ట్ అంతా స్లీవ్స్ అన్ని కటింగ్ అయిన తర్వాత నాకైతే ఆల్మోస్ట్ ఒక 4 మీటర్స్ వరకు సారీ అయితే మిగిలింది. ఈ 4 మీటర్ సారీస్లోని నేను నా లెంత్కి తగ్గ నేను ఒక 10 ఇంచెస్ కింద నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను. నాకు టోటల్గా 4 అలా వచ్చాయన్నమాట. సారీని ఎన్ని మడతలైనా వేసుకోవచ్చు, పలానా 4, 8 అని ఉండదు. ఎందుకంటే ఎన్ని మడతలైనా సరే మనకి ఇది సమ్ కలీస్ లాంటిది కాదు కదా, ఇలా లేయర్ వైజ్ కాబట్టి మనకి ఎంత లెంత్లో కావాలో మాత్రమే చూసుకొని అన్ని లెంత్ ఈక్వల్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి. పైన ఉండే బార్డర్ బార్డర్ వచ్చింది కదా డిజైన్, ఆ బార్డర్ అండ్ కింద ఉన్న బార్డర్ని ఈ రెండింటిని కలిపి నేను 3rd లేయర్ కింద పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూడండి క్లియర్గా తెలుస్తుంది కదా నేను ఎలా మార్క్ చేసుకున్నాను. మధ్యలో ఒక చిన్న పార్ట్ మిగిలింది కదా, అది 2 ఇంచెస్ మిగిలిందన్నమాట. సో నాకు బార్డర్ మిస్ అవ్వకూడదని మధ్యలో నుంచి నేను ఆ ముక్కని కట్ చేసేస్తాను. మిగతా 4 లేయర్స్ వచ్చాయి కదా, నేను కానీ అది ఓన్లీ 3 లేయర్స్ కింద మాత్రమే డ్రెస్ స్టిచ్ చేసుకుంటాను. మీకు ఈజీగా అర్థం అవ్వడానికి ఇలా పేపర్లో చూపిస్తున్నాను చూడండి. బాడీ పార్ట్ 40 కదా, 40 కన్నా ఎక్కువ ఉండాలి, 60. అలాగే మనం పైన తీసుకున్న దానికన్నా ఇంకొంచెం ఎక్స్ట్రా ఉండాలి కిందది. అండ్ అలాగే ఇక్కడ 90 తీసుకున్నాం కదా, కిందది ఇంకొంచెం ఎక్కువ 135 ఇలా. సో టోటల్గా ఏంటంటే మనం తీసుకునే లేయర్ ప్రతిదీ లేయర్ టు లేయర్ పెరుగుతూనే ఉండాలన్నమాట. తీసుకున్న లేయర్స్ని అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. అండ్ మనకి ఎడ్జెస్ కింద ఎడ్జెస్ ఉంటాయి కదా, వాటిని ఫోల్డ్ చేసి జిగ్జాగ్లోని రెడ్ కలర్ థ్రెడ్ హైలైట్ అయ్యేలాగా చూస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను ఈ డ్రెస్కి నేను ఒక రెడ్ కలర్ దుపట్టా అయితే తీసుకున్నాను. మొత్తం అంతా బ్లాకే కాకుండా రెడ్లో తీసుకున్నాను అనమాట. ఇలా ఈ విధంగా కాంట్రాస్ట్ ఉండాలని. చూడండి ఎంత బాగుందో, డ్రెస్ ఫినిషింగ్ అయితే సూపర్ వచ్చింది. ఈ డ్రెస్ మొత్తం మీద కొంచెం కష్టమైన పని ఏదైనా ఉందంటే ఈ లేయర్స్ని అటాచ్ చేసి ఇలా జిగ్జాగ్ చేసుకోవడం ఒక్కటే అండి. మీకు జిగ్జాగ్ చేసుకోవడం ఇష్టం లేదనుకున్నప్పుడు జస్ట్ నార్మల్గా వదిలేయండి. 2 లేయర్స్ని ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టి కూడా కుట్టుకోవచ్చు. బట్ మెయిన్ టాస్క్ ఏంటంటే ఇది ఇలా ఒక దగ్గర గ్యాదర్ చేస్తారు కదా, అంటే చిన్న చిన్న కుర్చీలు పెట్టుకోవాలి. సో దానికోసం ఏంటంటే నేను ఒక చిన్న సూది తీసుకొని దారం గుచ్చి దాన్ని ఇలా ఒక చిన్న నార్మల్గా స్టిచ్ వేసుకొని అటు ఇటు లైట్గా లాగేస్తున్నాను. సో అలా లాగినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈజీగా ప్లీట్స్ అంటే గ్యాదరింగ్ అనేది అవుతుందన్నమాట. చిన్న ప్లీట్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అండ్ ఇలా దారం పెట్టి స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం తీసుకుంటాం కదా బాడీ పార్ట్ లెంత్ బట్టి మనం అటు ఇటు కొంచెం అడ్జస్ట్ చేసుకోవడం కూడా ఈజీ ఉంటుంది. మనకు అదే మిషన్ స్టిచ్ అయితే కనుక అంత ఈజీ కాదు, అది కొంచెం టైట్ ఉంటుంది కదా. సో ఇలా థ్రెడ్తో మనం స్టిచ్ చేసుకునేది ఏంటంటే చాలా ఈజీగా అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవడానికి అవుతుంది అనమాట. ఈజియెస్ట్ వేలో చెప్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలా మనం నడుము పార్ట్కి తగ్గ మనం ఈ కుర్చీలను అటు ఇటు కొంచెం అలా అడ్జస్ట్ చేసుకొని మిగతా లేయర్స్ని కూడా అదే విధంగా కుర్చీలు పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఒకదానిపైన ఒకటి పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. జనరల్గా లేయర్స్ని ఒకదానిపైన ఒకటి పెట్టి రివర్స్లో కుడతారు కదా, అలా కాకుండా ఈ రెడ్ కలర్ థ్రెడ్ ఏదైతే ఉందో నేను హైలైట్ చేశాను ఆ లేయర్ని పైన పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను. మీకు స్టిచ్చింగ్ పూర్తి అయిన తర్వాత అయితే మీకు అర్థమవుతుంది ఏ విధంగా స్టిచ్ చేసుకున్నాను ఏంటని. సో ఫైనల్గా ఇక్కడ మన బాటమ్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా 3 లేయర్స్ ఎంత ముద్దుగా ఉందో, చాలా పఫీగా వచ్చింది. ఫ్రాక్ మాత్రం చాలా క్యూట్ అనిపించింది నాకు. అంటే ఇలాంటి టైప్లో డ్రెస్సెస్ నాకు అస్సలు లేవు మాట, చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు బాడీ పార్ట్ని కింద బాటమ్ పార్ట్కి అటాచ్ చేసుకుంటే మన బ్యూటిఫుల్ డ్రెస్ అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ డ్రెస్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.